ఒకానొక రోజు హడావిడిగా ఒక వ్యక్తి ఒక స్వర్ణకారుని దగ్గరికి వచ్చి తన చేతికున్న ఉంగరాన్ని తీసి ఆ స్వర్ణకారునికి ఇచ్చి, ఇది 5 గ్రాముల ఉంగరం. ఇది నాకు పెళ్లిలో మా అత్తగారు బహుకరించారు. కాకపోతే ఈ మోడల్ నాకు నచ్చడం లేదు. ఇదే 5 గ్రాముల్లో వినాయకుని ప్రతిమతో ఉన్న ఉంగరం నాకు కావాలి అని చెప్పాడు. దానికి ఆ స్వర్ణకారుడు ఆ ఉంగరాన్ని పరిశీలించి, ఈ ఉంగరంలో రాగి ఎంత ఉందో బంగారం ఎంత ఉందో తెలుసుకోవాలి కదా, తెలుసుకోమంటారా అని అడిగాడు. దాందేముంది, తెలుసుకోండి అనగానే ఆ స్వర్ణకారుడు ఆ బంగారాన్ని ఆ బంగారు ఉంగరాన్ని అగ్నిలో వేశాడు. అగ్నిలో వేసి ముద్ద చేసి ఆ ఉంగరాన్ని పరిశీలించి, అయ్యా, ఈ ఉంగరం 5 గ్రాములని మీరు అంటున్నారు, కాకపోతే ఇందులో 4 గ్రాముల మేలి బంగారం మాత్రమే వస్తుంది, మిగతా గ్రాము రాగి కలిసింది. మీరు చెప్పినట్టు వినాయకుని ప్రతిమతో ఉంగరం చేయాలంటే మరొక గ్రాము కావాలి. మరొక గ్రాము అంటే 15,000. నా చేతకూలి 500 రూపాయలు. మొత్తం 15,500 రూపాయలు అయితే మీరు కోరుకున్నట్టుగా వినాయకుని ప్రతిమతో ఉంగరం నేను తయారు చేసి ఇవ్వగలను అని ఆ స్వర్ణకారుడు చెప్పాడు. పాపన అతని దగ్గర 500 కూడా లేవు. తొందరపాటు నిర్ణయం, చేతుకున్న ఉంగరం కాస్త ముద్ద బంగారంగా మారింది. కాబట్టి మిత్రులారా, ఈ కథను బట్టి మీకు ఏమర్థమైందో కాస్త ఆలోచించండి. తొందరపాటు నిర్ణయాల వల్ల చాలా మంది జీవితాలు అగమ్య గోచరంగా అధ్వానంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు సానుకూలంగా కూర్చొని ఆలోచించి ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. తొందరపాటు నిర్ణయాలు అనేటివి మంచివి కాదు. ఇదంతా అర్థమయ్యే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. మీలో ఒకడు మీ దూడపాక శ్రీధర్.